జై శ్రీరామ్. అందరికీ నమస్తే అండి. సమాజంలో భక్తి లోపించింది. భక్తి లేదు, భయము లేదు సమాజంలో. ఇది అందరికీ తెలుసు, కానీ ఎవరు పట్టించుకోరు. భక్తి అనేది లేకపోతే ఏం జరుగుతుంది అంటే సమాజంలో విపరీతాలు జరుగుతాయి, వైపరీత్యాలు జరుగుతాయి, ప్రాణ నష్టాలు జరుగుతాయి, ప్రకృతి నాశనం అవుతుంది, సామాజిక సర్వనాశనం అవుతుంది. మనల్నే మనం కోల్పోతాము, మానవ వనరుల్ని కోల్పోతాము, అన్నిటినీ కోల్పోతాము, సమస్తాన్ని కోల్పోతాం. ఈ భక్తి అంటే ఏమంటే వీళ్ళు ఎక్కువ ఈ మధ్య ఏమనుకుంటా ఉన్నారంటే ఎగతాళిగా అయిపోయింది, ఎగతాళిగా చేసేస్తున్నారు భగవద్భక్తి అనేసి. అంటే లేదంటే భక్తి అంటే వీళ్ళు పూజలు చేయాలా, హోమాలు చేయాలా, యజ్ఞాలు చేయాలా, గుళ్ళుకు పోవాలా, మొక్కుబడులు తీర్చాలా, ఇట్లా డబ్బులు ఖర్చు పెట్టి చేసేటువంటి ఈ వ్యాపారపు పనుల్ని భక్తి అనేసి అయోమయంలో సందిగ్ధంలో పడిపోయినారు సమాజంలో ప్రజలు. నిజానికి భక్తి అంటే అవేవి కావు. మనల్ని మనం సంస్కరించుకునేటువంటి ఒక సాధన, మనలో మనం జ్ఞానాన్ని, ఇంకిత బుద్ధిని పెంచుకునేటువంటి ఒక మహత్తరమైనటువంటి అనంతమైనటువంటి అంశం ఇది భక్తి అంటే. భక్తి అంటే ఎవరికో ఊడిగం చేయాలనో లేదంటే బానిసత్వాలు చేయాలనో అని చెప్పేది భక్తి కాదు. భగవంతుణ్ణి కూడా బానిసత్వంగా ఆయన కాళ్ళ దగ్గర పోయి పడిపోయి బానిసలాగా ఆయనకి సరెండర్ అయిపోవాలా, ఆయన వణికిపోవాల గజగజ అనేది కూడా భక్తి కాదు. భక్తి మార్గంలో ఉండేటువంటి స్వేచ్ఛాయుత ఆనందం అనేసి అంటారు దాన్ని. ఆ పరమానందం అనేదాన్ని అనుభవించాలా అనేసి అంటే అది చాలా ఉంది దానికి. ఈ అంశాలని వీటిని సమాజంలో లేకుండా చేసి పడేస్తున్నారు. ఒకటి ఈ బ్రాహ్మణులు అని చెప్పుకునే వాళ్ళు, రెండు ఈ సినిమా వాళ్ళు. ఈ సినిమాల పిచ్చి, వెర్రి, ఉన్మాదం అనేది పెరిగిపోయి సినిమా వాళ్ళకి జేజేలు కొడుతూ సాంప్రదాయాల్ని, సంస్కృతిని, భక్తిని గాలికి వదిలేసినారు సమాజంలో ప్రజలు అనేవాళ్ళు. మనిషికి ఉల్లాసాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, ఉత్సాహాన్ని, ధైర్యాన్ని, బలాన్ని ఇచ్చేటువంటి ఒక మహత్తరమైనటువంటి అంశం భక్తి అంటే. మూఢాచారాలు కావు భక్తి అంటే, మూర్ఖత్వాలు కావు, మాయలు, మహిమలు, మంత్రతంత్రాలు కావు భక్తి అంటే.